హాయ్. నమ్మకానికి మారుపేరుగా మారిన ఒక బ్రాండ్. పసిపాపల సున్నితమైన చర్మం కోసం తల్లులు గుడ్డిగా నమ్మిన ఒక బేబీ పౌడర్. దశాబ్దాల తరబడి ఇంటింటా సువాసనలు వెదజల్లిన ఆ తెల్లటి పొడి వెనుక ఉన్న చీకటి కోణమేంటి? విశ్వాసానికే విషం పూసిన ఆ కార్పొరేట్ రాక్షసత్వం వెనుక దాగున్న దారుణమైన సత్యమేంటి? జాన్సన్ అండ్ జాన్సన్ ప్రపంచంలో ప్రతి ఇంట్లోనూ కనిపించే ఈ పేరు ఇప్పుడు అండాశయ క్యాన్సర్కు కారణమవుతుందనే ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దశాబ్దానికి పైగా సాగిన న్యాయ పోరాటం తర్వాత ఎట్టకేలకు ఆ సంస్థ దారికొచ్చింది. బాధితులకు చెల్లించడానికి ఏకంగా 52,000 కోట్ల రూపాయలను సిద్ధం చేసింది. నమ్మకాన్ని విక్రయించిన ఒక కార్పొరేట్ దిగ్గజం ప్రాణాలతో చెలగాటమాడిన తీరుపై ఒక రిపోర్ట్. అమెరికా వ్యాప్తంగా ఉన్న కోర్టులలో ఏకంగా 76,000 పిటిషన్లు. దశాబ్దానికి పైగా సాగిన చారిత్రాత్మక సుదీర్ఘ పోరాటం. జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్ ఉత్పత్తుల వల్ల అండాశయ క్యాన్సర్ బారిన పడ్డామంటూ వేలాది మంది మహిళలు తీవ్రమైన ఆరోపణలతో కోర్టు మెట్లెక్కారు. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటానికి ముగింపు పలుకుతూ బాధితులకు ఊరట కలిగించేందుకు కంపెనీ ఎట్టకేలకు ఒక భారీ పరిష్కారానికి ముందుకొచ్చింది. ఈ కేసుల ముగింపు కోసం ఏకంగా 52,000 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించేందుకు అంగీకరించింది. అయితే ఈ డీల్ అమల్లోకి రావాలంటే ఒక కండిషన్ ఉంది. అమెరికాలోని కోర్టుల్లో కేసులు దాఖలు చేసిన పిటిషనర్లలో కనీసం 95% మంది ఈ పరిష్కారానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఈ బహుళజాతి సంస్థ మరింత తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను, వాద్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడినప్పటికీ జాన్సన్ అండ్ జాన్సన్ తన పాత ధోరణిని ప్రదర్శిస్తోంది. తమ టాల్క్ ఆధారిత ఉత్పత్తులు పూర్తిగా సురక్షితమైనవని, వాటిలో క్యాన్సర్ కారకమైన ఆస్బెస్టాస్ అనే అత్యంత హానికరమైన పదార్థం లేదని ఇప్పటికీ నిస్సిగ్గుగా వాదిస్తోంది. తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూనే కొన్నేళ్లుగా తరచూ ఎదుర్కొంటున్న కోర్టు విచారణలు, వాటికి అవుతున్న భారీ ఖర్చులకు స్వస్తి చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చింది. తాము కోర్టులో గెలుపొందుతామనే నమ్మకం ఉన్నప్పటికీ ఈ కేసుల వల్ల తమ ఇతర లక్ష్యాలపై దృష్టి పెట్టలేకపోతున్నామని నెపం నెట్టేసింది. ఈ చెల్లింపుల కోసం ఒక కాల పరిమితిని కూడా న్యాయస్థానానికి సమర్పించింది. దీని ప్రకారం మొదట 2027లో $3 బిలియన్ చెల్లిస్తామని, మిగిలిన మొత్తాన్ని 2028లో చెల్లిస్తామని కోర్టుకు వెల్లడించింది. అసలు ఈ సుదీర్ఘ వివాదానికి మూలమేంటి? జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్తో పాటు ఆ సంస్థ తయారు చేసే ఇతర టాల్కం ఉత్పత్తులను ఏళ్ల తరబడి వాడడం వల్ల తమకు అండాశయ క్యాన్సర్ వచ్చిందని బాధితులు అమెరికా కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలు చేశారు. భూమి పొరల నుంచి టాల్క్ అనే ఖనిజాన్ని వెలికితీసే క్రమంలో దానికి సహజంగానే క్యాన్సర్కు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన ఆస్బెస్టాస్ అనే మూలకం తోడవుతుంది. ఈ అంశాన్ని దాచిపెట్టి శుద్ధి చేయకుండానే పౌడర్ల రూపంలో మార్కెట్లోకి వదిలారని బాధితులు ఆరోపించారు. ఈ వార్తలను కంపెనీ తీవ్రంగా ఖండించినప్పటికీ పెరిగిన ఒత్తిడికి తలొగ్గి 2020లోనే అమెరికాలో టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపేసింది. దాని స్థానంలో మొక్కజొన్న పిండి ఆధారిత పౌడర్ను తీసుకురావాల్సి వచ్చింది. వినియోగదారుల ప్రాణాల కంటే కార్పొరేట్ లాభాలే ముఖ్యమనుకునే వ్యాపార ధోరణికి ఈ కేసు ఒక నిదర్శనం. దశాబ్దాలుగా తమ ఉత్పత్తుల వల్ల జరుగుతున్న నష్టాన్ని దాచిపెడుతూ న్యాయస్థానాల్లో వేల కోట్లు ఖర్చు చేస్తూ కేసులను సాగదీయడం ఏ రకమైన నైతికత? విశ్వాసానికి ప్రతీకగా చెప్పుకునే ఒక అంతర్జాతీయ సంస్థ ఉత్పత్తుల సురక్షితపై అనుమానాలు వ్యక్తమైన తక్షణమే పూర్తిస్థాయి బాధ్యత తీసుకోలేదు. 76,000 కుటుంబాల ఆరోగ్యం, ఆవేదనల వెనుక ఉన్న నిజాలను కేవలం ఒక పరిహారం చెల్లింపుతో కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 52,000 కోట్లు ఒక కంపెనీకి ఇది కేవలం విచారణల ఖర్చు తగ్గించుకునే వ్యూహం కావచ్చు. కానీ కోల్పోయిన ఆరోగ్యాన్ని, పోగొట్టుకున్న అమూల్యమైన ప్రాణాలను ఏ పరిహారం తిరిగి ఇవ్వగలదు? నమ్మకమే పెట్టుబడిగా నడిచే కార్పొరేట్ ప్రపంచంలో బాధ్యతను విస్మరించిన ఏ శక్తి అయినా న్యాయస్థానం ముందు తలవంచక తప్పదని ఈ కేసు మరోసారి నిరూపించింది.